వైసీపీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం మళ్లీ రచ్చకెక్కింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాదిరి ఉండడంపై ఆయన భార్య దువ్వాడ వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కిల్లోని శ్రీనివాస్ నివాసం బాల్కనీలో దివ్వెల మాదిరి కనిపించారు. దీంతో దువ్వాడ వాణి ఆమె కుమార్తె అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులతో వాణి ఆమె కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ ఇల్లు తమదని, దివ్వెల మాదిరి ఎందుకుంటున్నారని నిలదీశారు. మాధురిని వెంటనే బయటికి పంపాలని డిమాండ్ చేశారు. వాణి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో శ్రీనివాస్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు మాధురికి దువ్వాడ శ్రీనివాస్ ఇల్లు రాసిచ్చాడని 3 రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవడంతో మాధురి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సార్కి రమ్మనండి. లేదు మరి ఎక్కడికి మేము మా సర్క్యూట్ తక్కువ సార్ మేము వద్దు డాడీ ఉండాలి. మొత్తానికి దువ్వాడ శ్రీను ఇంటికి దివ్వెల మాదిరి రావడంతో మరొకసారి వాతావరణం హీట్ పెంచేసిందని చెప్పాలి. అయితే శ్రీనివాస్ తనకు 3 రోజుల క్రితమే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడని, నా ఇంట్లోకి నేను వస్తే వీళ్ళు ఎందుకు ఇంత రార్థాంతం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదని మాదిరి అంటుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉంచడానికి మాకు రెస్పాండెంట్ చందు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. చందు, ఇంకా గొడవ కంటిన్యూ అవుతుందా, సద్దుమణిగిందా? మరి రిజిస్ట్రేషన్ చేసి దివ్వెల మాదిరికి ఇచ్చినట్టుగా ఆమె చెప్తుంది. మరి దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? రైట్ సంజయ్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో దువ్వాడ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఒక ట్రయాంగిల్ వార్ అయితే నడుస్తా ఉంది. దువ్వాడ శ్రీనివాస్ తన భార్య అయినటువంటి దువ్వాడ వాణి, అదే ప్రేయసి అని చెప్పుకున్నటువంటి దివ్వెల మాదిరి, వీళ్ళ ముగ్గురికి మధ్య ఒక ట్రయాంగిల్ వార్ నడుస్తా ఉంది. గత నెల 15 రోజుల నుంచి కూడా ఈ వార్ నడుస్తుంది. అయితే దీనితో దువ్వాడ శ్రీనివాస్ మాకు అన్యాయం చేశాడంటూ కూడా భార్య వాణి ఎవరైతే ఉన్నారో తన ఇంటికి రావటం, ఇంటికి వచ్చి గొడవ జరగడంతో పూర్తి స్థాయిలో ఇదంతా కూడా విషయం బయటకు వచ్చింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, నన్ను నా కూతుర్ని గాలికి వదిలేశాడు, గాలికి వదిలేసి వేరే ఒక మహిళతో, దివ్యల మాదిరి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనతోనే ఉంటున్నాడు, మమ్మల్ని చేరదీయట్లేదు అంటూ కూడా దువ్వాడ వాణి ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ భార్య పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసింది. దీనికి తగ్గట్టుగానే దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాదిరి కూడా ఒకే ఇంట్లో కలిసి ఉండినట్టు కూడా పూర్తి సమాచారం. ఏదైతే పూర్తిగా వీరిద్దరికి కూడా తగువ ఎక్కడ జరిగిందంటే ఒక ఇంటి విషయంలో పూర్తి స్థాయిలో తగువ జరిగినట్టయితే సమాచారం. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ అంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం నివాసం ఉంటున్న హైవేలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి సంబంధించి ఆయన నివాసం ఉంటున్నాడు సపరేట్ గా. ఆ నివాసానికి దివ్యల మాదిరి వస్తా వెళ్తా ఉండేది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తిగా మాకు అన్యాయం చేస్తూ మా భర్త ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో నిన్న మొన్నటి వరకు అంటే ఈ అంశానికి సంబంధించి అంటే శ్రీనివాస్ భార్య లేవనెత్తిన విషయాలకు సంబంధించి సపోర్ట్ అయితే దొరికే అవకాశం ఉండేదేమో. బట్ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ మాధురికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కాబట్టి లీగల్ గా ఇప్పుడు తన ఇల్లు అయిపోతుంది. వీళ్ళు గొడవ చేయడం అయితే ఖచ్చితంగా అది వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. మరి దీనికి సంబంధించి వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారా, చేస్తే వాళ్ళు అసలు ఏమన్నారు?
మొదటి నుంచి కూడా సంధ్య ఏదైతే ఇప్పుడు ఇంటి కోసమే మొదటి నుంచి కూడా ఈ తగువు అసలు స్టార్ట్ అయిందే ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఇల్లుగా చెప్పుకుంటున్నారో ఆ ఇల్లు నేను నా సొంత డబ్బులతో దువ్వాడ శ్రీనివాస్ కొన్నాను, నా సొంత డబ్బులు నా ఆస్తి ఉంది అందులోనే అని చెప్పి దువ్వాడ వాణి ఆరోపిస్తుంది. మరొక పక్క ఆ ఇంటికి వెళ్ళి కూడా తగ్గు చేసింది, తన కుమార్తెతో పాటు దువ్వాడ వాణి వెళ్ళి తగ్గు చేసింది. ఆ సమయంలో దివ్యల మాదిరి కూడా అక్కడే ఉంది. అయితే కట్ చేస్తే 2 రోజుల క్రితం ఏదైతే ఉందో ఈ ఇల్లు చెప్పుకుంటున్నటువంటి ఇంటిని దివ్యల మాదిరి పేరుతో దువ్వాడ శ్రీనివాస్ రిజిస్ట్రేషన్ చేయించేశాడు, తనకి రాసేశాడు. సో మమ్మల్ని అన్యాయం చేశాడు, నా ఆస్తిని ఆయన వేరే వ్యక్తికి రాయటానికి ఆయనకి ఏం రైట్ ఉందంటూ కూడా దువ్వాడ వాణి ఆరోపిస్తున్న సందర్భం అయితే ఆరోపణలు చేస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరు కలిసే ఉంటున్నారు, ఇద్దరు కూడా ఆ ఇంటిలోనే ఉంటున్నారు అంటూ కూడా ప్రస్తుతం దువ్వాడ వాణి ఆ ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి నేను ఆ ఇంట్లోకి వెళ్తాను, ఎందుకంటే నాకు ఆ ఇంట్లోకి వెళ్లేందుకు ఫుల్ రైట్స్ ఉన్నాయి. దివ్యల మాదిరి అంటే మాదిరి అయితే చాలా క్లియర్ కట్ గా చెప్తుంది కదా చందు. అంటే ఇవాళ అయితే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ అయితే ప్రస్తుతం నా ఇంట్లో లేరు, ఆయన ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు, బట్ రిజిస్ట్రేషన్ 3 days క్రితమే అయిపోయింది. ఇప్పుడు ఇది లీగల్ గా నా ఇల్లు, ఈ ఇంటికి నేను డబ్బులు ఖర్చు పెట్టాను, వాళ్ళ వైఫ్ ఏ పైసా ఖర్చు పెట్టలేదు, వాళ్ళ ఆయన కోసం గొడవ పడాలంటే 6 కోట్లు కట్టించిన ఇల్లు ఉంది కదా అక్కడికి వెళ్ళి గొడవ పడండి అంటూ కూడా దువ్వాడ మాదిరి చెప్తుంది కదా. అంటే వీరిద్దరికి కూడా తగు వచ్చింది కూడా అక్కడ. ఎందుకంటే ఆ ఇంటి విషయంలో ఇల్లు నాదంటే నాది అంటే ఇద్దరు కూడా ఆరోపణలు అయితే పూర్తిగా చేసుకుంటున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరికి ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాడు అంటే తనకి ఏం రైట్ ఉంది అంటే నా ఆస్తి కదా, దువ్వాడ శ్రీనివాస్ పేరు మీద నా ఆస్తి. ఎందుకంటే మా ఇద్దరికి కూడా కోర్టు పరంగా డైవర్స్ అవ్వలేదు. డైవర్స్ అవ్వలేని టైంలో తను నా భర్త కిందనే నేను పరిగణలోకి తీసుకోలేదు, తన ఆస్తి నా ఆస్తి కిందనే పరిగణలోకి తీసుకోను అంటూ కూడా దువ్వాడ వాణి చెప్తా ఉంది. మరోవైపు తన కుమార్తెకి సంబంధించి కుమార్తెకి ఏవి కూడా ఇంకా మా ఇద్దరికి విడాకులు అవ్వకుండా కుమార్తెను కూడా గాలికి వదిలేశాడు, గాలికి వదిలేసి వేరే మైలుతో తిరుగుతున్నాడు. ఇప్పుడు వేరే మైలుతో తిరుగుతూ కూడా మా ఆస్తిని ఆ మైలుకి రాసేస్తున్నాడు అంటూ కూడా దువ్వాడ వాణి ఆరోపిస్తుంది. మరోవైపు దివ్యల మాదిరి ఏమంటుంది, ఇది నా ఆస్తి, నా డబ్బులతో నేను కొనుక్కున్నాను, మీకు ఫ్యామిలీ విషయాలు ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని నా మీదకి నా ఇంటి మీదకి రావటం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరోవైపు దివ్యల మాదిరి కూడా సమాధానం చెప్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఈ ట్రయాంగిల్ వార్ ఏదైతే ఉందో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మన లాస్ట్ టైం కూడా దివ్యల మాదిరి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది, ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఏదైతే ఉందో దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ మధ్య ఒక ఆడియో కూడా లీక్ అయింది. ఆడియో లీక్ లో కూడా తనకు చెప్పడం జరిగింది, ఇలా జరిగిందని. అంటే దువ్వాడ శ్రీనివాస్ వాణి వల్లే నేను ఆత్మహత్య చేసుకున్నాను అంటూ కూడా చెప్పేశానని చెప్పి ఒక ఆడియో కూడా లీక్ అయింది. దానిపైన ఇరువురు కూడా ఎవరు స్పందించిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఇంటికి సంబంధించి పూర్తిగా ఈ ట్రయాంగిల్ వార్ అయితే నడుస్తుంది. ప్రస్తుతం అయితే దివ్యల మాదిరి దువ్వాడ శ్రీనివాస్ సైడ్ అయిపోయాడు, దివ్యల మాదిరి దువ్వాడ వాణి ఇద్దరికి మధ్య ఇప్పుడు నువ్వా నేను అంటూ కూడా వీళ్ళు తేల్చుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇంటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇది నా ఇల్లు, నేను వెళ్తాను, నా ఇంట్లోకి వెళ్ళిపోతాను అంటూ కూడా దువ్వాడ వాణి ఈరోజు తెల్లవారి నుంచి కూడా తన కుమార్తెతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు మేడ ఎక్కేందుకు కూడా నిచ్చెను కూడా తెచ్చుకుంది. పోలీసులు సంఘటనా స్థానానికి పోలీసులు చేరుకున్నారు. చేరుకొని వీరిద్దరిని కూడా శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తా ఉన్నారు. మరోవైపు ఆ ఇంట్లోకి వెళ్లకుండా దువ్వాడ వాణిని పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. అడ్డుకోవడంతో పూర్తి స్థాయిలో తగు అంతా కూడా ఒక విద్యుక్త వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు సంధ్య. అంటే ఇప్పటికీ ఇంకా దువ్వాడ వాణి అక్కడే ఉన్నారా? పోలీసులు మరి వాళ్ళకు సర్ది చెప్పడానికి ఏ అంశాలను తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అనవసరంగా అటువైపు నుంచి వెళ్తే కేసులు అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. అక్కడ చూసుకుంటే పోలీసులను కూడా దాటుకుంటూ దువ్వాడ వాణి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆమెను ఎలా కంట్రోల్ చేసే అవకాశం ఉందనుకోవాలి? ఇప్పటికే ఒకరిపైన ఒకరు ముగ్గురు కూడా ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి ఇద్దరు కలిపి దువ్వాడ వాణి కుమార్తె ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మీద కేసు పెట్టారు. అలాగే దువ్వాడ వాణి కుమార్తె ఎవరైతే ఉన్నారో వీరిద్దరూ కూడా మా తండ్రి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ పైన నెక్స్ట్ దివ్యల మాదిరి పైన కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టుకు కూడా వీరు వెళ్ళటం కూడా జరిగింది. కోర్టులోకి వెళ్ళి కోర్టులో కూడా కేసు ఇద్దరు కూడా ఒకరు వాదోపవాదాలు లాయర్లు పెట్టుకొని కూడా కోర్టులో వీళ్ళు వాదించుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు అంటే ఈ సంఘటన స్థలంలో ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ముగ్గురు కూడా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఒక ఎమ్మెల్సీగా ఉన్నారు. దువ్వాడ వాణికి కూడా శ్రీకాకుళం జిల్లాలో మంచి పేరు ఉంది. అదేవిధంగా దివ్యల మాదిరి కూడా పొలిటికల్ గా తను కూడా ఇప్పుడిప్పుడే స్ట్రెంథెన్ అవుతుంది. అంటే ఈ ముగ్గురు అంటే ఒక హై సొసైటీ నుంచి వచ్చిన వ్యక్తులు కావడంతో పూర్తిగా పోలీసులు కూడా ఎటువైపు కూడా చెప్పలేని పరిస్థితి వాళ్ళు కూడా. ఎందుకంటే ముందుకు వెళ్తే నొయ్యి వెనక్కి వేస్తే గొయ్యి అనే పరిస్థితుల్లో అటువంటి దానిలో తయారైంది పోలీసుల పరిస్థితి. మరోవైపు
ఈ కేసులు కూడా కోర్టులో ఉండడం, కోర్టును ఆశ్రయించడంలో కూడా పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. అంటే తగు కాకుండా పోలీసులు ప్రొటెక్షన్ కల్పించడం తప్పితే డెసిషన్ తీసుకోవడానికి వారు సాహసించట్లేదు. ఎందుకంటే కేసు ఆ విధంగా ఉంది, ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. ఎవరిది న్యాయం, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అని చెప్పడానికి పోలీసులు కూడా సాహసించడం లేదు. ఇటువంటి సందర్భంలో దువ్వాడ వాణి ఉన్న పలంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే ఆ ఇల్లు ఉందో ఆ ఇంటిని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం, ఇంటికి వెళ్ళటం, ఆ ఇంట్లో మాదిరి ఉంది, తను పిలవండి అంటూ కూడా ఇచ్చేయడంతో దువ్వాడ దివ్యల మాదిరి ఎవరైతే ఉన్నారో తన పోలీసులను ఆశ్రయించింది. సంఘటన స్థానానికి పోలీసులు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వీరిరువురు కూడా శాంతింపు చేసేందుకు ప్రయత్నిస్తాను. దువ్వాడ వాణి కారులో నేరుగా కూడా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తా ఉంది. మరోవైపు నిచ్చెన కూడా తెచ్చుకొని, నిచ్చెన అక్కడ సంఘటన స్థలం నిచ్చెన కూడా ఉంది, నిచ్చెనకు ఎక్కి పైకి వెళ్లి తలుపులు కూడా కొట్టే ప్రయత్నం కూడా చేస్తుంది. దానిపై పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. అడ్డుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నా కూడా తను ఎందుకు ఆ ఇంట్లో ఉంది, నాకు సమాధానం చెప్పండి, ఆ ఇల్లు నాది అంటూ కూడా దువ్వాడ వాణి చెప్తా ఉంది. ఇల్లు నాది అంటూ కూడా దివ్యల మాదిరి ఒక ఆరోపణలు ప్రత్యారోపణలు ఇద్దరు కూడా చేసుకునే పరిస్థితి. ఈ సంఘటన దీనిపై ఒకరికొకరు ప్రస్తుతం శ్రీనివాస్ అయితే సంఘటన స్థలంలో లేనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇదంతా కూడా ఇటు దువ్వాడ వాణి అయితే సంఘటనా స్థలంలో ఉన్నారు, క్లియర్ కట్ గా తెలుస్తుంది. మాదిరి కూడా అదే ఇంట్లో ఉంది. మరి దీనికి సంబంధించి అంటే ఆల్మోస్ట్ ఇప్పటికే మాదిరి చాలా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది, ఇది ప్రస్తుతానికి లీగల్ గా నా ఇల్లు, నా ఇంటి దగ్గర ఎలాంటి గొడవ చేస్తే ఊరుకునేది లేదు అనేసి అని అటు దివ్యల మాదిరి ఓవైపు చెప్తుంది. ఇది నా మొగుడి కష్టాజీతం, ఈమె ఎలా వచ్చి ఉంటుంది, ఇప్పటికీ వల్ల కుటుంబం నాశనం అయిందని దువ్వాడ వాణి అంటుంది. మరి శ్రీనివాస్ దీనికి సంబంధించి రియాక్ట్ అయ్యాడా? ఇప్పటివరకు అయితే ఎక్కడ అతను కనిపించినట్టయితే దాఖలాలు కనిపించట్లేదు. మరి దీనికి సంబంధించి ఏమైనా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారా? పూర్తిగా దువ్వాడ శ్రీనివాస్ కి మన న్యూస్ 360 ప్రతినిధి బృందం కూడా కాల్ చేయడంతో ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరోవైపు సేమ్ పోలీసుల పరిస్థితి ఎట్లా అయితే ఉందో దువ్వాడ శ్రీనివాస్ పరిస్థితి కూడా అట్లా ఉంది. ముందుకెళ్తే నువ్వు, వెనక్కి వెళ్తే నువ్వు. అయినా కానీ దువ్వాడ శ్రీనివాస్ వన్ సైడ్ అంటే దివ్యల మాదిరి వైపే మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా కూడా పూర్తిగా ఆడియో టేప్ బయటకు వచ్చింది. అదంతా కూడా వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో పూర్తిగా అందరూ కూడా విన్నారు. దీనికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ వాణికి నాకు సంబంధం లేదు, దువ్వాడ వాణి కూతురికి అంటే దువ్వాడ శ్రీనివాస్ కూతురు అని చెప్పుకుంటున్నటువంటి ఆమెకి నాకు కూడా ఎటువంటి నాకు సంబంధం లేదు, నేను దివ్యల మాదిరితో ఉంటాను అంటూ కూడా మా ఇద్దరిది కూడా అడల్ట్ రిలేషన్షిప్ అంటూ కూడా దివ్యల మాదిరి అలాగే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఇద్దరు చెప్పే ఉన్నారు. దీంతో పూర్తిగా ఎందుకంటే మేమిద్దరం ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాం, ఒకరికొకరు కష్టాలు ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకుంటున్నాం, అదంతా కూడా అడల్ట్ రిలేషన్షిప్. సో దీనికి సంబంధించి నేను మా ఆయన నుంచి డైవర్స్ తీసుకోలేదు, దువ్వాడ శ్రీనివాస్ కూడా తన భార్య నుంచి డైవర్స్ తీసుకోలేదు, మీ ఇద్దరం వివాహితుల సంబంధం అది కాదు, ఒక అడల్ట్ రిలేషన్షిప్ అంటూ కూడా ఇద్దరు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు దువ్వాడ వాణి చెప్తుంది కూడా ఒకటే, ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాదిరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు ఇల్లు. అంటే దువ్వాడ శ్రీనివాస్ ఆస్తి అంటే ఆస్తిలో అంటే సగభాగం నాది ఉంటుంది, నా ఆస్తిని తను వేరే మూడో వ్యక్తికి ఎట్లా అమ్ముతాడు, అది నా కష్టాజీవి అందుకు దువ్వాడ వాణి ఆరోపిస్తుంది. ఎందుకంటే ఇందులో నిజం కూడా లేకపోలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అప్పుడు ఇదే ఎక్స్ ఒక పర్సన్ దివ్యల మాదిరి కానీ ఇంటి రిజిస్ట్రేషన్ చేస్తే దానికి సంబంధించి దువ్వాడ వాణికి ఎటువంటి సంబంధం ఉంది. ఎందుకంటే ఎక్స్ ఆవిరికి ఎక్స్ అనే పర్సన్ కి దువ్వాడ వాణికి సంబంధం ఉన్నది కదా. కానీ ఇక్కడ ఈ విషయంలో ఈ కేసులో దువ్వాడ శ్రీనివాస్ కి దువ్వాడ వాణికి కూడా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా చట్టపరంగా పూర్తిగా అంటే ఇద్దరు విడిపోయామని చెప్పుకుంటున్నా కూడా చట్టపరంగా అయితే డైవర్స్ ఇద్దరికి అవ్వలేదు. చట్టపరంగా డైవర్స్ కాదన్నప్పుడు ఇద్దరు కలిసినట్టే లెక్క. అటువంటి సందర్భాల్లో ఆ ఆస్తిని దువ్వాడ శ్రీనివాస్ వేరే దివ్యల మాదిరి అనే వ్యక్తికి ఏ విధంగా రాస్తాడు అనేసి పూర్తి స్థాయిలో దువ్వాడ వాణి అయితే ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి దివ్యల మాదిరి గత 2 రోజుల క్రితమే నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఈ ఆస్తి ఇప్పుడు నాకు సంబంధించింది, సో మీకేం సంబంధం ఉంది అంటూ కూడా దివ్యల మాదిరి సమాధానం పరిస్థితి అయితే కనిపిస్తుంది సంధ్య. ఓకే, థ్యాంక్ యూ చందు.